మహాపట్టణంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్ శ్రీ సంవాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గుట్ట అంటారు. ఈ స్వామివారు ఇక్కడ యాదాద్రి ఎట్లా వెలిశారో ఇక్కడ కూడా స్వామివారు వెలిశారు. ఈ ఖమ్మం ప్రముఖులకు ఇది ఎంతో వైభవమైనటువంటి నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది. అట్లానే ప్రతి ఆదివారం నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది. ప్రతి స్వాతి నక్షత్రం నాడు స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా అనేక జిల్లాల నుంచి కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి విచ్చేస్తారు. అదే అక్కడ మనకు కనిపించేది అక్కడ స్వామివారి గిరి ప్రదక్షిణ అనంతరం అక్కడ హారతి ఇస్తారు. మకర జ్యోతిలాగా హారతి ఇస్తుంటారు అక్కడ. కాబట్టి ప్రతి స్వాతి నక్షత్రం నాడు లక్ష్మీనరసింహస్వామికి అత్యంత వైభవంగా ఇక్కడ గిరి ప్రదక్షిణతో పాటు హారతి కూడా జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ఇప్పుడే స్వామివారి యొక్క గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రతి ఆదివారం నాడు అన్నదానం కూడా జరుగుతుంది. తప్పనిసరిగా భక్తులందరూ ఈ యొక్క నరసింహస్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. పుల్లకండం వెంకటేశ్వర్లు. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని, గోదా రంగనాథ్ టెంపుల్ యొక్క చైర్మన్ని. జై శ్రీమన్నారాయణ. అక్కడ కనిపిస్తున్నదే అన్నదాన క్షేత్రం. అది స్వామివారి యొక్క అన్నదాన మండపం. ఇక్కడ ప్రతి ఆదివారం నాడు కళ్యాణం జరుగుతుంది. ఇది ఖమ్మం కిలాకు ఈ నృసింహాద్రి టెంపుల్ సంవాద్రి అనే పేరు కూడా ఖమ్మానికి రావడానికి కారణం ఈ యొక్క నరసింహస్వామి యొక్క పెరుమాళ్ళు ఇక్కడ వేస్తుండటం వల్ల. ఇక్కడ జ్యోతి మాత్రం మకర జ్యోతి ఎట్లయితే ఉంటుందో ఇక్కడ స్వాతి నక్షత్రం నాడు జ్యోతి హారతి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని తరించవలసిందిగా కోరుతున్నాను.